విజయవాడ పాలిటిక్స్ రసవత్రంగా మారాయి. విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేసినేని నాని టీడీపీకి హైకమాండ్ షాక్ ఇచ్చింది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇచ్చేది లేదని క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు. ఈ నెల 7న తిరువూరులో జరిగే సభ బాధ్యతలు కూడా కేసినేని చిన్నికి అప్పగించారు. దీంతో ఈ విషయంలో కలగజేసుకోవద్దని అధిష్టానం తనకు సమాచారం ఇచ్చినట్టు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇక అధినేత ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తానని చెప్పారు. ఇదిలా ఉంటే ఎంపీ టికెట్ ఎవరికిచ్చినా కలిసికట్టుగా పనిచేస్తామంటున్నారు కేసినేని చిన్ని. 175కి 165 స్థానాల్లో విజయం సాధించేలా చంద్రబాబు విజయానికి కృషి చేస్తామన్నారు. తిరువూరు సభ విజయవంతం కావడానికి అందరూ కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. రేపు 7వ తారీఖు తిరువూరులో జరగబోయే చంద్రబాబు గారి సభ దిగ్విజయంగా జరగాలి. నేను కూడా ఒక బాధ్యుడిని, నేను ఒక్కడనే కాదు, దీంట్లో చాలా మంది ఉన్నారు. అందరం కలిసికట్టుగా చేస్తేనే తిరువూరు సభ విజయవంతం అవుతుంది. నన్ను కూడా తిరువూరులో నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి, నేను అక్కడ ఉన్న నాయకులు ప్రజలకి దగ్గర అయ్యాను కాబట్టి నేను కూడా వెళ్తే ఉడతాభక్తి సహాయం అందుతుందని నేను కూడా వెళ్ళాను. నాకు కూడా మిగతా వారితో పాటే ఒక బాధ్యతగా నన్ను కూడా చూడమని అన్నారు. అందరం కలిసికట్టుగా ఈ సభను దిగ్విజయం చేస్తాం. ఎవరిని అధిష్టానం నిర్ణయించినా మేము పసుపు సైనికులలాగా కలిసికట్టుగా ఉండి వారిని విజయవంతంగా విజయానికి కృషి చేసి, చంద్రబాబు నాయుడు గారి విజయానికి కృషి చేసి 175 నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన అభ్యర్థులు ఘన విజయం సాధించాలనుకునే మేమంతా తెలుగుదేశం క్రమశిక్షణ సైనికులు, మేమందరం అదే మాట కట్టుబడి ఉంటాం. విజయవాడ పాలిటిక్స్ రసవత్రంగా మారాయి. విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేసినేని నానికి టీడీపీ హైకమాండ్ షాక్ ఇచ్చింది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇచ్చేది లేదని క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు. ఈ నెల 7న తిరువురులో జరిగే సభ బాధ్యతలు కూడా కేసినేని చిన్నికి అప్పగించారు. దీంతో ఈ విషయంలో కలగజేసుకోవద్దని అధిష్టానం తనకు సమాచారం ఇచ్చినట్టుగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు నాని. అధినేత ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తానని చెప్పారు.